Hello everyone, this is Prudvi. You are watching Prudhira Mera YouTube ఛానల్. సో మనం ఈ లే ఆఫ్ సిరీస్లో దాదాపుగా ఎండింగ్కి వచ్చేసాం. సో ఇప్పటి వరకు మనం ఈ లే ఆఫ్ సిరీస్లో చాలా అంటే చాలా నేర్చుకున్నాం. సో లే ఆఫ్ అంటే ఏంటి, అసలు లే ఆఫ్లో ఎన్ని రకాలు, అసలు ఏఐ నిజంగా జాబ్స్ని రీప్లేస్ చేస్తుందా లేదా లే ఆఫ్ హిస్టరీ ఏంటి, అండ్ ప్రజెంట్ ఐటీ ఇండస్ట్రీ ఎలా ఉంది, ఇది ఫ్రెషర్స్కి ఎక్స్పీరియన్స్కి ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యేటట్టు డీటెయిల్డ్గా మనం లే ఆఫ్ల గురించి క్లియర్గా మనం తెలుసుకున్నాం. సో మీరు కూడా ఇంకా ప్రీవియస్ వీడియోస్ని చూడకపోతే ఆ ప్లేలిస్ట్ అయితే కింద ప్రొవైడ్ చేస్తాను. సో మీరు కూడా వెళ్ళి చూడండి. అలాగే ఈ వీడియోలో అయితే అసలు మీరు లే ఆఫ్ నుంచి మీ జాబ్ సేఫా కాదా అనేది మనం తెలుసుకొని మీ జాబ్ని ఎలా మీరు సేఫ్టీగా ప్రొటెక్ట్ ఎలా చేసుకోవాలి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో. సో అందుకే ఈ వీడియోని ఫ్రెషర్స్ అయినా స్టూడెంట్స్ అయినా ఐటీలో వర్క్ చేస్తున్నా లేదా ఐటీలోకి రావాలనుకుంటున్నా ప్రతి ఒక్కరికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియోలో మనం ఒక 7 మస్ట్ ఫాలో హ్యాబిట్స్ అయితే చెప్తాను. సో అది ఫాలో అవడం వల్ల మీరు ఖచ్చితంగా మీ జాబ్ని అయితే మీరు ఎప్పుడు ప్రొటెక్టివ్గా ఉంచుకోవచ్చు. మీ ఫ్యామిలీకి మీరు సేఫ్గా, మీరు ఒక ప్రొటెక్షన్గా హ్యాపీగా మీ లైఫ్ని మీరు లీడ్ చేయొచ్చు. సో అందుకే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. క్లియర్గా డీటెయిల్గా మనం తెలుసుకుందాం. అలాగే వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేయండి. ఆ తర్వాత బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి. తర్వాత మన ఛానల్ ని మీరు క్లిక్ చేసి మన వీడియోస్ అన్ని మీరైతే వాచ్ చేయొచ్చు. ఇలా చాలా కంటెంట్ మన ఛానల్లో అయితే ఉంది. ఇంకా మీరు చూడనట్లయితే ఇప్పుడే చూడండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్రతి ఒక్కరు ఎండింగ్ వరకు చూడండి. సో ఇప్పటి వరకు ఈ లే ఆఫ్ సిరీస్ లో మనం అసలు ఈ లే ఆఫ్ల గురించి మనం చాలా చాలా తెలుసుకున్నాం. సో అసలు ఐటీ ఇండస్ట్రీ ఎలా స్టార్ట్ అయింది, అసలు లే ఆఫ్స్ ఎప్పటి నుంచి వచ్చాయి, హిస్టరీ కానీ అసలు ఫ్యూచర్లో ఐటీ జాబ్స్ ఎలా ఉంటాయి, ప్రతి ఒక్కటి మనం తెలుసుకున్నాం. కానీ ఇప్పుడు తెలుసుకోబోయే టాపిక్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్. లే ఆఫ్ అవ్వకూడదు అనే మీ ప్రతి ఒక్క ఫ్రెండ్స్కి మీకు ఈ వీడియో అయితే హెల్ప్ అవుతుంది. సో లే ఆఫ్ అవ్వకూడదు అంటే మనం ఏం చేయాలి, అసలు 7 మస్ట్ ఫాలో హ్యాబిట్స్ ఏంటి, ఐటీ ఎంప్లాయీస్ అయితే ఖచ్చితంగా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే ఏ రోజు ఎవరికి పింక్ స్లిప్ ఇస్తారో ఎవరికీ తెలియదు. సో మీరు ఎంత బాగా వర్క్ చేసినా కానీ కంపెనీస్ ఏదో ఒక రీజన్ని బట్టి ఇస్తూ ఉంటాయి. సో మనం అది ఎలా మనం తెలుసుకోవాలి అండ్ ఎలా మనం దీని నుంచి మనం బయటపడాలి. సో ఫస్ట్ ఇవన్నీ మనం అయితే తెలుసుకుందాం. సో ఫస్ట్ అయితే అసలు లే ఆఫ్ రిస్క్ని ఎలా రెడ్యూస్ చేసుకోవాలి, ఫ్యూచర్లో సేఫ్ ఎంప్లాయీ అవ్వాలి అంటే ఏం స్కిల్స్ కావాలి అనేది మనం చూద్దాం. సో ఫస్ట్ అసలు ఎవరు లే ఆఫ్ అవుతారు అని అంటే మెయిన్గా లే ఆఫ్కి డెసిషన్స్ ర్యాండమ్గా ఉండవు. సో కంపెనీస్ యూజువల్గా ఏం చెక్ చేస్తాయంటే బిజినెస్ రిక్వైర్మెంటు, ప్రాజెక్ట్ ఇంపార్టెన్స్, కరెంట్ స్కిల్స్, ఫ్యూచర్ టెక్నాలజీ రిలవెన్స్, ఇంకా ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్, ఇంకా కాస్ట్ వాల్యూ. సో మీరు తీసుకున్న ఆ శాలరీస్కి మీరు ఇచ్చే ఆ వాల్యూకి మీరు కరెక్ట్గా దానికంటే ఎక్కువే ఇస్తున్నారా లేదా, ఇంకా ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్, సో మీరు ఇండిపెండెంట్గా ఉంటున్నారా లేదా డిపెండెంట్గా ఉన్నారా. సో మీ మీద ప్రాజెక్ట్ అనేది డిపెండ్ అవ్వాలి, అంతేగాని మీరు ప్రాజెక్ట్ మీద డిపెండ్ అవ్వకూడదు. సో ఇది చాలా ఇంపార్టెంట్ గైస్, ఇది గుర్తుపెట్టుకోండి. సో కామన్ రిస్క్ ఏరియాస్ ఏంటంటే మెయిన్గా మీరు గమనించాల్సింది ప్రాజెక్ట్ లేని ఎంప్లాయీస్. సో మీరు ఎప్పుడైతే మీరు బెంచ్ పీరియడ్లో ఉంటారో, ప్రాజెక్ట్ లేకుండా ఉంటారో, ఫస్ట్ మీరే టార్గెట్ అవుతారు. సో నెక్స్ట్ లాంగ్ బెంచ్ పీరియడ్. సో మా కంపెనీలో బెంచ్ ఉండదు, సో నేను లాంగ్ టర్మ్లో కానీ నేను సేఫ్గా ఉండొచ్చు అని చెప్పి మీరు హ్యాపీగా బెంచ్లో ఉండి ఏ పని చేయకుండా మాకు ఫ్రీగా శాలరీ వస్తున్నాయి కదా ప్రజెంట్ అని చెప్పి మీరు ఎంజాయ్ చేస్తూ మీరైతే ఉన్నారనుకోండి, సో మీరు కూడా చాలా పెద్ద టార్గెట్గా అవుతారు. సో లాంగ్ బెంచ్ పీరియడ్ అనేది కూడా చాలా పెద్ద టార్గెట్. సో అవుట్డేటెడ్ టెక్నాలజీలో ఉన్నా కానీ అవి కూడా మీకు టార్గెటే. సో మీరు అవుట్డేటెడ్ టెక్నాలజీలో ఉన్నారనుకోండి, సో మిమ్మల్ని కానీ ఎంత వీలైతే అంత తొందరగా తీసేయడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే ఆ ప్రాజెక్ట్స్ అవుట్డేట్ అయిపోతాయి. సో అవి కూడా తొందరగా కంప్లీట్ అయిపోతాయి. సో మీకు మళ్ళీ కొత్త ప్రాజెక్ట్స్ రావు. సో అప్డేటెడ్ లేటెస్ట్ ప్రాజెక్ట్సే వస్తాయి కానీ ట్రెండింగ్వి, సో అవుట్డేటెడ్వి చాలా తక్కువ వస్తాయి. సో రిస్క్ ఎక్కువ. నెక్స్ట్ రిపిటేటివ్గా మీరు టెస్టింగ్లో ఉన్నా సపోర్ట్లో ఉన్నా రిపిటేటివ్గా మీరు వర్క్ చేయడం వల్ల సో వాళ్ళు కూడా రీప్లేస్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ. సో నెక్స్ట్ రిపిటేటివ్గా వర్క్ చేసే వాళ్ళకి కూడా
తీసేయడానికి ఛాన్స్ ఎక్కువ. సో ఎప్పుడు మనం క్రియేటివ్గా ఉండాలి. సో నెక్స్ట్ లో బిజినెస్ ఇంపాక్ట్. సో మీరు చేసే ఆ వర్క్ అనేది బిజినెస్లో అంత కనిపించకపోయినా కానీ మిమ్మల్ని కూడా తీసే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. సో ఇక్కడ రియాలిటీ ఏంటంటే గుడ్ ఎంప్లాయీ అయినా సరే కంపెనీ ఫ్యూచర్ డైరెక్షన్కి మ్యాచ్ కాకపోతే రిస్క్ ఉంటుంది. సో అందుకే మనం ఎప్పటికప్పుడు అప్ టు డేట్లో ఉండాలి. మనం మనకంటూ ఒక సైడ్ ఇన్కమ్ని జనరేట్ చేసుకోవాలి. ఎప్పుడు మనం ఒక్కదాని మీద డిపెండ్ అవ్వకూడదు. మీకు ఎంత బాగా స్కిల్ వచ్చినా ఆ స్కిల్తో మీరు ఏం చేయగలుగుతారు అనేది మీరు ఆలోచించాలి. సో నెక్స్ట్ వచ్చి అసలు హై శాలరీ ఎంప్లాయీస్ ఎక్కువగా టార్గెట్ అవుతారా? ఇది చాలా మందికి ఉండే డౌట్. అందుకోసమే చాలా మంది ఏం చేస్తారంటే తక్కువ శాలరీ ఉండే కంపెనీస్కి వెళ్తూ ఉంటారు. సో ఇది చాలా పెద్ద మిత్ అని మీరు చెప్పొచ్చు. సో మీకు శాలరీ ఎక్కువ ఉంటే మిమ్మల్ని తీసేస్తారని రూల్ కాదు అక్కడ. సో శాలరీ ఎంత ఉన్నా కానీ దానికి తగ్గ ఆ వాల్యూ అనేది మీరు కంపెనీకి ఇస్తున్నారా లేదా అనేది మీరే ఎవాల్యుయేట్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు చూడండి, మీరు రియాలిటీ ఏంటంటే శాలరీ ఒక ఫ్యాక్టర్ మాత్రమే. సో కంపెనీస్ ఏం చూస్తాయంటే మీరు క్రియేట్ చేసే ఆ వాల్యూ, ఆ స్కిల్స్, డిమాండ్లో ఉండే స్కిల్స్ మీకు ఉన్నాయా లేదా, ఏని మీరు యూటిలైజ్ చేస్తున్నారా లేదా, బిజినెస్ ఇంపాక్ట్ ఎలా ఉంది. సో మీకు ఒక 10 lakhs ఇస్తున్నారంటే మీ నుంచి కంపెనీస్ అట్లీస్ట్ 50 lakhs వర్త్ ఆ వాల్యూ అనేది ఎక్స్పెక్ట్ చేస్తాయి. సో 5 to 10 times అయితే ఈజీగా ఎంప్లాయీ నుంచి కంపెనీస్ ఏ కంపెనీ అయినా ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో ఫ్యూచర్ గ్రోత్ ఉందా లేదా మీరు చేసే వర్క్. సో ఇవన్నీ అయితే ఒక ఫ్యాక్టర్ లాగా మనకి కంపెనీస్ చెక్ చేస్తూ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ ఏకి 15 years ఎక్స్పీరియన్స్ ఉంది, సేమ్ ఓల్డ్ స్కిల్స్ ఉన్నాయి. సో వాళ్ళైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎంత ఎక్స్పీరియన్స్ ఉందనేది మ్యాటర్ కాదు. సో ప్రెసెంట్ ట్రెండింగ్లో మీరు ఉన్నారా లేదా అనేది మ్యాటర్. ఎందుకంటే కంపెనీస్ ఇప్పుడు ఆ ఓల్డ్ స్కిల్స్ పెట్టుకొని ఇప్పుడు మనీని జనరేట్ చేయలేవు. సో లేటెస్ట్ ట్రెండింగ్ ఉంటేనే వాళ్ళు కూడా జనరేట్ చేయగలుగుతారు, మీకు ఇవ్వగలుగుతారు. సో నెక్స్ట్ ఎంప్లాయీ బి. సో వీళ్ళైతే 6 years ఎక్స్పీరియన్స్ ఉంది, లేటెస్ట్ స్కిల్స్ ఉన్నాయి, ఏఐ ఉంది, ఆటోమేషన్ ఉంది, ఇవన్నీ వీళ్ళకొచ్చు. సో వీళ్ళకి అసలు హై ఛాన్స్, ఎక్కువగా గ్రోత్ ఉండడానికి, హై శాలరీస్ ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో కంపెనీ ఫ్యూచర్ నీడ్స్ని బట్టి డెసిషన్ తీసుకుంటుంది. అంతేగాని హై శాలరీ ఉంటేనే ప్రాబ్లం కాదు. హై శాలరీ ప్లస్ స్కిల్ గ్రోత్ లేకపోవడమే మీ రిస్క్. సో ఇప్పటికీ మనం రీసెంట్గా కానీ న్యూస్లో చూస్తూనే ఉంటాం, 1 crore శాలరీ వచ్చింది, 2 crore శాలరీ వచ్చింది, ఇప్పటికీ హైర్ చేసుకుంటున్నారు అని. సో వీళ్ళందరికీ ఎలా వస్తున్నాయి? సో మెయిన్ ఏంటంటే మీరు శాలరీ అనేది ఒక ఫ్యాక్టర్ మాత్రమే. సో వాళ్ళు తీసుకుంటున్నారు అంటే దానికి తగ్గ ఆ వాల్యూ అనేది వాళ్ళు క్రియేట్ చేయించుకుంటారు. ఆ వర్క్ అలాగే ఉంటుంది. సో అందుకోసమే శాలరీ అనేది మీరు ఎక్కువగా అదొక ప్రాబ్లం అని చెప్పి హై శాలరీకి వెళ్లకుండా ఉండొద్దు. సో ఇంకొంతమంది ఏంటంటే అసలు నాకు శాలరీ పెరిగితే ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి అని చెప్పి శాలరీ పెంచుకోరు. సో ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి అనుకున్నా కానీ నీకు ఇన్కమ్ పెరుగుతుందా లేదా, నీకు రూపాయి ఎక్కువ వచ్చిందా లేదా అనేది మీరు ఆలోచించాలి. సో ఎంత శాలరీ ఎక్కువ వీలైతే అంత మీరైతే ఎర్న్ చేయండి, ఎంత వీలైతే అంత ఫాస్ట్గా మీరు గ్రో అవ్వండి. సో నెక్స్ట్ వచ్చి లో పర్ఫార్మర్స్ వర్సెస్ హై పర్ఫార్మర్స్ రియాలిటీ. సో మీరు కనుక లో పర్ఫార్మర్ అనుకోండి, అంటే మీరు వాళ్ళు వర్క్ ఇస్తేనే చేయడం, లేదా మీరు ఓనర్షిప్ తీసుకోకపోవడం, ఇంకా లెర్నింగ్ ఎక్కువ ఇంట్రెస్ట్ ఇవ్వకపోవడం, ఇంకా ఆల్వేస్ మీరు ఎవరో ఒకరు చెప్పేదాకా వెయిట్ చేయడం, సో ప్రాబ్లమ్ సాల్వింగ్ అని మీరు ఎక్కువగా మీకు అంతగా రాకపోవడం, ఇవన్నీ ఉంటే మిమ్మల్ని లో పర్ఫార్మర్ అంటారు. అదే హై పర్ఫార్మర్ అంటే ఎవరు అని అంటే మీరు ఓనర్షిప్ని మీరే తీసుకుంటారు. సో ఏదన్నా వర్క్ ఉంటే మీరే అడుగుతారు. సో కెన్ ఐ లీడ్ దిస్, కెన్ ఐ హెల్ప్ హిమ్, ఇట్లాగా. నెక్స్ట్ మీరు ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తారు. సో యు ఆర్ ఏ ప్రాబ్లమ్ సాల్వర్. టీంలో ఎవరికి హెల్ప్ కావాలన్నా కానీ మీరు ముందుంటారు. ఇంకా ఎప్పుడు న్యూ స్కిల్స్ మీరు నేర్చుకుంటూనే ఉంటారు. సో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హై పర్ఫార్మర్ కూడా సమ్ టైమ్స్ లే ఆఫ్ అవ్వచ్చు. బట్ ఆ హై పర్ఫార్మర్ ఎప్పటికీ ఈజీగా ఏ జాబ్ అయినా క్రాక్ చేయగలుగుతాడు. ఏ జాబ్లో అయినా కానీ ఈ లో పర్ఫార్మర్ కంటే ఎక్కువ ఇయర్సే వీళ్ళైతే కంపెనీస్లో ఉండగలుగుతారు. సో అందుకే మనం అయితే హై పర్ఫార్మర్ లాగే ఎప్పుడు ఉండాలి, ఎవర్ గ్రీన్గా ఉండాలి. రీజన్స్, సో హై పర్ఫార్మర్ని కూడా ఎందుకు తీస్తారు అని అంటే రీజన్స్ ఏంటంటే ప్రాజెక్ట్ని క్లోజ్ అవ్వచ్చు, కంపెనీ రీస్ట్రక్చర్ అవ్వచ్చు, బిజినెస్ డెసిషన్ అవ్వచ్చు. సో రియాలిటీ అనేది పర్ఫార్మెన్స్ ఇంపార్టెంట్, బట్ అడాప్టబిలిటీ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ అసలు ఎక్స్పీరియన్స్ ఒక్కటే సరిపోతుందా? సో ఎక్స్పీరియన్స్ ఒక్కటే సరిపోదు. మీకు 10 years ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ మీరు సేఫ్ కాదు, 20 years ఉన్నా మీరు సేఫ్ కాదు. సో రియాలిటీ ఏంటంటే ఎక్స్పీరియన్స్ ప్లస్ లేటెస్ట్ స్కిల్స్లో మీరు స్ట్రాంగ్గా ఉండాలి. ఎక్స్పీరియన్స్ ప్లస్ సేమ్ వరల్డ్ వర్క్ చేస్తే మీరు రిస్క్లో ఉన్నట్టే, మీ జాబ్ రిస్క్లో ఉన్నట్టే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయీ ఉన్నారు, వాళ్ళకి 10 years సేమ్ టెక్నాలజీలో వారు వర్క్ చేస్తూ ఉన్నారు.
సో ఇంకొక ఫ్యూచర్ ఎంప్లాయీ ఏంటంటే 5 years ఎక్స్పీరియన్స్ ఉంది, ఏఏ నాలెడ్జ్ ఉంది, ఇంకా ఆటోమేషన్ స్కిల్స్ ఉన్నాయి, బిజినెస్ అండర్స్టాండింగ్ ఉంది. సో వీళ్ళలో ఎవరిని ఉంచుతారు అని అంటే ఈ ఫ్యూచర్ ఎంప్లాయీనే. ఎందుకంటే ఎంత ఓల్డ్ టెక్నాలజీ ఎక్స్పీరియన్స్ అనేది మ్యాటర్ కాదు, ప్రెసెంట్ ఎంత ఫాస్ట్గా ఎంత మనం అడాప్టివ్గా ఉన్నాం అనేది ఇంపార్టెంట్. సో ఇయర్స్ కౌంట్ కన్నా కంటిన్యూస్ గ్రోత్ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చి స్కిల్స్ దట్ ప్రొటెక్ట్ యువర్ కెరియర్. సో ఏ స్కిల్స్ మీ కెరియర్ని ప్రొటెక్ట్ చేస్తాయి అని అంటే మెయిన్ ఫ్యూచర్ ప్రూఫ్ స్కిల్స్ అనేవి ఉండాలి. అంటే ఏఐ స్కిల్స్, చాట్ జీపీటీ, మైక్రోసాఫ్ట్ కోపైలట్, ఏఐ ఆటోమేషన్, ఏఐ ఏజెంట్స్, ఇంకా ఆటోమేషన్ స్కిల్స్ అంటే పవర్ ఆటోమేట్ కానీ, రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్, వర్క్ ఫ్లో ఆటోమేషన్, ఇంకా క్లౌడ్ స్కిల్స్, అజ్యూర్, ఏడబ్ల్యూఎస్, ఇంకా డేటా స్కిల్స్, పవర్ బిఐ, అనలిటిక్స్, ఇంకా మైక్రోసాఫ్ట్ పవర్ ప్లాట్ఫామ్. సో ఈ స్కిల్స్ అయితే చాలా చాలా హై వాల్యూ ప్రెసెంట్. పవర్ యాప్స్, పవర్ ఆటోమేట్, డేటా వర్స్, పవర్ బిఐ, కోపైలట్ స్టూడియో, ఏఐ బిల్డర్, ఏఐ ఏజెంట్స్, ఇవన్నీ కంపెనీస్ ప్రాబ్లమ్స్కి సాల్వ్ చేయగలిగే స్కిల్స్. అందుకే ఇవి లాంగ్ టర్మ్ డిమాండ్ ఉంటాయి. ఈ స్కిల్స్లో ఏ స్కిల్స్ మీకున్నా కానీ డెఫినెట్గా మీరైతే ఫ్యూచర్ డెవలపర్గా ఉంటారు, లాంగ్ టర్మ్ గ్రోత్ని చూస్తారు. సో నెక్స్ట్, హౌ టు బికమ్ లే ఆఫ్ ప్రూఫ్ ఎంప్లాయీ. సో లే ఆఫ్ మనం అవ్వకూడదంటే మనం ఏం చేయాలి అని అంటే ఫస్ట్ స్కిల్స్ ప్లస్ ఏఐ ప్లస్ బిజినెస్ నాలెడ్జ్ ప్లస్ విజిబిలిటీ. సో మీరు ఏం చేస్తున్నా అది కనబడాలి. డోంట్ బికమ్ ఏ టాస్క్ ఎగ్జిక్యూటర్, జస్ట్ టాస్క్ చేయడమే కాదు. సో యూ హ్యావ్ టు బికమ్ ఏ ప్రాబ్లమ్ సాల్వర్. సో ఏ ప్రాబ్లం వచ్చినా మీరు సాల్వ్ చేయగలగాలి. మనం జస్ట్ యాప్స్ని డెవలప్ చేస్తామంటే కుదరదు. ఐ అండర్స్టాండ్ బిజినెస్ ప్రాబ్లమ్, బిల్డ్ యాప్, ఆటోమేట్ అండ్ ప్రాసెస్ అండ్ ఇంటిగ్రేట్ ఏఐ, మెజర్ ఇంపాక్ట్. అంటే ఒక బిజినెస్ క్లయింట్ వచ్చి రిక్వైర్మెంట్ చెప్పాడు అని అంటే దానికి ఎంత వీలైతే అంత అడ్వాన్స్డ్గా మనం ఆ సొల్యూషన్ అనేది బిల్డ్ చేయాలి. జస్ట్ యాప్ మనం బిల్డ్ చేస్తాను, నువ్వే నాకు అన్ని చేయాలి, నువ్వే బిజినెస్ అనలిస్ట్, నువ్వే నాకు చెప్పాలి అంటే కుదరదు. సో మీరు మోస్ట్లీ అన్నీ మీకు తెలిసి ఉండాలి. సో మోస్ట్లీ బిజినెస్ అనలిస్ట్ వీళ్ళు ఉంటారు, బట్ వాళ్ళు లేకపోయినా మీరే మొత్తం చేయగలిగేంత కెపాసిటీ ఉండాలి. సో నెక్స్ట్ 7 మస్ట్ ఫాలో హ్యాబిట్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో మనకి ఈ 7 హ్యాబిట్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చి నెవర్ స్టాప్ లెర్నింగ్ అండ్ అప్స్కిల్లింగ్. సో మీరు ఎప్పటికీ లెర్నింగ్ కానీ అప్స్కిల్ అవ్వడం ఆపద్దు. ఎవ్రీడే ఈజ్ లెర్నింగ్. ఓకే, సో టెక్నాలజీ ఫాస్ట్గా చేంజ్ అవుతుంది కాబట్టి డోంట్ లెర్న్ వన్స్. సో ఒక్కసారిగా అన్ని నేర్చుకోవాలి అని మీరు వెయిట్ చేయొద్దు. సో ఎప్పటికప్పుడు రోజు కొంచెం కొంచెం నేర్చుకుంటూ ఉండండి. ఏ అప్డేట్స్ వస్తే అప్డేట్స్, ప్లస్ సర్టిఫికేషన్ ఉంటే కంప్లీట్ అయిపోతుంది అని మీరు భ్రమపడద్దు. సో జాబ్ వచ్చింది, సో ఇలాంటివి మీరు సర్టిఫికేషన్ వల్లే వచ్చింది, ఇట్లాంటివి మీరు నమ్మొద్దు. సో కంటిన్యూగా మీరు న్యూ టూల్స్, న్యూ టెక్నాలజీస్, ఇండస్ట్రీ ట్రెండ్స్ని బట్టి మీరు నేర్చుకుంటూ అప్స్కిల్ అవుతూ ఉండాలి. సో రియాలిటీ ఏంటంటే ఫ్యూచర్లో జాబ్ సెక్యూరిటీ అనేది కంటిన్యూస్ లెర్నింగ్ ఉన్నప్పుడే పాసిబుల్ అవుతుంది. సో వాళ్ళు తీసినా కానీ ఈజీగా మీరు కొత్త జాబ్లోకి వెళ్ళొచ్చు. సో అడాప్టబిలిటీ అండ్ కంటిన్యూస్ స్కిల్ డెవలప్మెంట్ ఆర్ ఇంక్రీజింగ్లీ కన్సిడర్డ్ ఇంపార్టెంట్ ఫర్ కెరియర్ రెసిలెన్స్ ఏఐ ఎరా. నెక్స్ట్ వచ్చి హ్యాబిట్ 2. సో హ్యాబిట్ నెంబర్ 2 ఏంటంటే లెర్న్ ఏఐ టూల్స్ అండ్ బికమ్ ఏఐ రెడీ. సో మీరు ఈ ఏఐ టూల్స్ని నేర్చుకోవాలి. సో ఎవ్రీ ప్రొఫెషనల్, సో మీరు ఏ వర్క్ చేస్తున్నా యూ షుడ్ నో అబౌట్ చాట్ జీపీటీ, మైక్రోసాఫ్ట్ కోపైలట్, గిట్హబ్ కోపైలట్, ఏఐ ఆటోమేషన్ టూల్స్ ఇవన్నీ యూస్ చేయడం మీకు రావాలి. సో డెవలపర్స్కి అయితే ఫాస్ట్గా కోడింగ్ చేయడానికి హెల్ప్ అవుతుంది, టెస్టర్స్కి ఆటోమేషన్ ఫాస్ట్గా ఆటోమేట్ చేయడానికి, ఇంకా సపోర్ట్కి ఫాస్ట్గా ట్రబుల్ షూట్ చేయడానికి, ఇలా ప్రతి ఒక్కరికి ఏఐ టూల్స్ హెల్ప్ అవుతాయి. కాబట్టి ఇవన్నీ మీరు రెడీగా ఉండాలి, ఎలా యూస్ చేయాలి అనేది తెలుసుకోవాలి. సో బిజినెస్ యూజర్స్కి కానీ ప్రొడక్టివిటీని బెటర్ చేయడానికి హెల్ప్ అవుతాయి. సో ఏఐని యూస్ చేసి మీ వర్క్ని బెటర్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో హ్యాబిట్ నెంబర్ 3, బిల్డ్ మల్టిపుల్ స్కిల్స్. టీ షేప్డ్ వర్క్ ప్రొఫెషనల్గా మీరైతే ఉండాలి. అంటే ఓన్లీ 1 స్కిల్ ఉంటే మీకు ఎప్పటికీ రిస్కే. సో కాంబినేషన్ ఆఫ్ స్కిల్స్ అనేవి ఎప్పటికీ మీకు ఫ్యూచర్ ఉంటుంది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ గైస్. సో కాంబినేషన్ ఆఫ్ స్కిల్స్ అంటే ఇప్పుడు టెక్నికల్ స్కిల్, ఏఐ స్కిల్, బిజినెస్ నాలెడ్జ్ ఇవన్నీ ఉండాలి. ఎగ్జాంపుల్ పవర్ ప్లాట్ఫామ్ డెవలపర్. సో మీరు ఒక పవర్ ప్లాట్ఫామ్ డెవలపర్ అయితే మీకు పవర్ యాప్స్ వచ్చు, పవర్ ఆటోమేట్ వచ్చు, డేటా వర్స్ వచ్చు, పవర్ బిఐ వచ్చు, కోపైలట్ వచ్చు, బిజినెస్ ప్రాసెస్ నాలెడ్జ్ వచ్చు. సో ఇలా మల్టిపుల్ స్కిల్స్ ఉండడం వల్ల కంపెనీకి వాల్యూ పెరుగుతుంది. సో మీకు ఏ ప్రాజెక్ట్ వచ్చినా మిమ్మల్ని ట్యాగ్ చేసేయచ్చు ఈజీగా. మీరైతే ఏదో ప్రాజెక్ట్లోకి వెళ్ళిపోవచ్చు. ఎప్పటికీ మీకు వర్క్ అనేది ఉంటుంది, ఎవర్ గ్రీన్ లాంగ్ టర్మ్ ఫ్యూచర్ అనేది ఉంటుంది. సో అందుకే మీరు కూడా పవర్ ప్లాట్ఫామ్ నేర్చుకోవాలనుకుంటే మీ అందరి కోసం నేనైతే ఫుల్ మైక్రోసాఫ్ట్ పవర్ ప్లాట్ఫామ్ కోర్స్ని డిజైన్ చేశాను. డీటెయిల్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి. ఇంకా మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. అసలు పవర్ ప్లాట్ఫామ్ అంటే ఏంటి, అసలు ఇవన్నీ ఏం చేస్తాయి, ప్రతి ఒక్కటి డీటెయిల్గా నేను చెప్పాను. సో అల్టిమేట్ పవర్ ప్లాట్ఫామ్ ఓవర్ వ్యూ ఆ వీడియో మీరు చూడండి, ట్యాగ్ చేస్తాను. సో నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోతే, సో హ్యాబిట్ నెంబర్ 4, ఫోకస్ ఆన్ బిజినెస్ వాల్యూ నాట్ ఓన్లీ టాస్క్స్.
సో జస్ట్ మీరు టాస్క్ కంప్లీట్ చేయడమే కాకుండా బిజినెస్కి వాల్యూ పెంచే ఆ వర్క్ని మీరు నేర్చుకోవాలి. సో ఎప్పుడు మీ టాస్క్ని మీరు కంప్లీట్ చేస్తాను అంటే సరిపోదు. సో మీరు ఒక స్ట్రాంగ్ ఎంప్లాయీ లాగా బిజినెస్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలి. సో ఎప్పుడు మీరు అసలు ఈ అప్లికేషన్ దేనికి యూస్ చేస్తున్నారు, ఈ ప్రాసెస్ దేనికి, అసలు కంపెనీకి దీనివల్ల ఏం బెనిఫిట్స్, సో వర్క్ చేయడమే కాదు ఇవన్నీ మీరు తెలుసుకోవాలి. ఓకే, సో రియాలిటీ కంపెనీస్ టూల్స్ కన్నా బిజినెస్ ఇంపాక్ట్ ని ఎక్కువగా వాల్యూ ఇస్తాయి. హ్యాబిట్ నెంబర్ 5, ఇంక్రీజ్ యువర్ విజిబిలిటీ ఇన్సైడ్ ద కంపెనీ. సో మీరు మీ విజిబిలిటీ అంటే మీరు కంపెనీలో కనబడాలి, మీ పేరు చాలా మందికి తెలియాలి. సో దీనికి మీరు ఏం చేయాలి? సో జస్ట్ గుడ్ వర్క్ చేస్తే సరిపోదు, పీపుల్ షుడ్ నో యువర్ వాల్యూ. సో యూ హ్యావ్ టు డూ షేర్ యువర్ నాలెడ్జ్, హెల్ప్ టీమ్ మెంబర్స్, present your ideas, presentations and documents your solutions, take your ownership. సో ఇవన్నీ మీరు చేస్తే అప్పుడు మీ విజిబిలిటీ అనేది కంపెనీలో పెరుగుతుంది. సో రియాలిటీ ఏంటంటే ఇన్విజిబుల్ ఎంప్లాయీకి రిస్క్ ఎక్కువ, ఎప్పుడు తీసేస్తారో అని తెలియదు. అదే విజిబుల్ ఎంప్లాయీకి అయితే చాలా రిస్క్ అనేది తక్కువ. సో నెక్స్ట్ హ్యాబిట్ నెంబర్ 6, బిల్డ్ స్ట్రాంగ్ ప్రొఫెషనల్ నెట్వర్క్. సో ఎప్పుడు లింక్డ్ఇన్ కానీ, ఇండస్ట్రీ కనెక్షన్స్ కానీ, ఓకే, ప్రీవియస్ కొలీగ్స్, ప్రొఫెషనల్ కమ్యూనిటీస్, ఇవన్నీ ఎప్పుడు మీకు కనెక్ట్ అవుతూనే ఉండాలి. సో నేను ఇప్పటికీ చూస్తున్నాను గైస్, చాలా మందికి లింక్డ్ఇన్ అనేది లేదు అసలు. సో వాళ్ళు 5 years 6 years నుంచి జాబ్ చేస్తున్నారు, లింక్డ్ఇన్ లేదు. సో లింక్డ్ఇన్ అనేది ప్రెసెంట్ అసలు అదొక ఐడెంటిటీలా మారిపోయింది. మీ ప్రొఫెషనల్ నెట్వర్క్ అనేది స్ట్రాంగ్ గా ఉందా లేదా అని కొన్ని కంపెనీస్ ఓన్లీ లింక్డ్ఇన్ ని బేస్ చేసుకొని చెప్తాయి. సో అందుకే లింక్డ్ఇన్ ని మెయింటైన్ చేయండి, మీ ప్రీవియస్ కొలీగ్స్ తో కనెక్షన్స్ పెంచుకోండి, ఇంకా ప్రొఫెషనల్ కమ్యూనిటీస్ ని బిల్డ్ చేసుకోండి, ఇంకా మీరు ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తూ ఉండండి ఈ ఈవెంట్స్ లో కానీ వీటిలన్నిటిలో. సో అప్పుడే మీకు బెనిఫిట్స్ చాలా ఉంటాయి. సో కెరీర్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి, లెర్నింగ్ ఉంటుంది, మార్కెట్ అవేర్నెస్ ఉంటుంది. సో ఇంకా రియాలిటీ ఏంటంటే నెట్వర్క్ అనేది బ్యాకప్ కెరియర్ ఇన్సూరెన్స్ లాంటిది. సో అందుకే మనకి చాలా చాలా హెల్ప్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చి హ్యాబిట్ నెంబర్ 7. సో ఇది లాస్ట్ హ్యాబిట్, వెరీ ఇంపార్టెంట్, ఆల్వేస్ కీప్ కెరియర్ రెడీ. సో మీరు ఏం చేయాలంటే ఎప్పుడు మీరు ఎనీ టైం మీ రెజ్యూమ్ని ఎప్పుడు అప్డేట్లో ఉంచుకోండి. అలాగే మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ కానీ ఎప్పుడు అప్డేట్లో ఉండాలి. సర్టిఫికేషన్స్ ఎప్పటికప్పుడు లేటెస్ట్ వచ్చినప్పుడు అవి చేసేస్తూ ఉండండి. నెక్స్ట్ మీ ప్రాజెక్ట్స్ అనేది మీ పోర్ట్ఫోలియోని బిల్డ్ చేసుకోండి. నెక్స్ట్ ఎప్పుడు ఇంటర్వ్యూకి మీరు రెడీగా ఉండాలి. సో డోంట్ వెయిట్ అంటిల్ యూ లే ఆఫ్ నోటీస్. ఓకే, సో జస్ట్ మీకు లే ఆఫ్ నోటీస్ వచ్చేంత వరకు మీరు వెయిట్ చేయొద్దు. ఎప్పుడు ఎవర్ గ్రీన్, యూ హ్యావ్ టు బి రెడీ. సో ఎనీ టైం. ఇంకా స్టార్ట్ బిఫోర్ కెరియర్ గ్రోత్ స్టేజ్. రియాలిటీ ఏంటంటే ఆల్వేస్ రెడీ పర్సన్ కి అసలు భయం అనేది ఉండదు. సో ఎప్పుడు మనం ఇంటర్వ్యూకి రెడీగా ఉండాలి. మనం నేర్చుకున్నది రోజు రివైజ్ చేసుకుంటే సరిపోతుంది, అంతకంటే ఇంకేం లేదు. సో మీరు చేసే వర్కే మీరు ఎప్పుడు రెడీగా రివిజన్ చేసుకోండి. సో ఈ వీడియో ఏ రోజైతే మీరు చూస్తున్నారో ఈ రోజే మీరైతే స్టార్ట్ చేయండి. సో మీరు చేసే ఆ వర్క్ మొత్తం మీరైతే రివిజన్ చేసుకోండి. ఎప్పటికప్పుడు మీరు రెడీగా ఉండండి. ఎనీ టైం మీరు ఇంటర్వ్యూ ఇవ్వాలి, ఏ జాబ్ అయినా మీకు క్రాక్ అవ్వాలి. ఈ విధంగా మీరు రెడీగా ఉంటే యూ కెన్ బిల్డ్ యువర్ కెరియర్ వెరీ స్ట్రాంగర్. ఫైనల్గా ఈ మైక్రోసాఫ్ట్ పవర్ ప్లాట్ఫామ్ కెరియర్ పాత్ ఎలా ఉంటుంది అని అంటే, ఇది మనకి స్ట్రాంగ్ లాంగ్ టర్మ్ ఆప్షన్ లా ఎందుకు చెప్తున్నాం అని అంటే, మెయిన్గా ఇది లో కోడ్ ప్లస్ ఏఐ గ్రోత్ ఉంటుంది. బిజినెస్ అప్లికేషన్స్ కి డిమాండ్ ఎక్కువ, ఆటోమేషన్ రిక్వైర్మెంట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఎవ్రీ కంపెనీకి ఇంటర్నల్ సొల్యూషన్స్ కావాలి. టైం షీట్ ఫిల్ చేయడానికి కానీ, ప్రాజెక్ట్స్ రిక్వైర్మెంట్కి కానీ, ప్రాజెక్ట్ స్టేటస్ ట్రాక్ చేయడానికి కానీ, ఇంకా వాళ్ళ కంపెనీలో ఏదైనా కొన్ని హిస్టరీని ట్రాక్ చేయడం కానీ, ఇంకా మనకి క్లయింట్స్ని ట్రాక్ చేయడం, ఎంప్లాయీస్ ట్రాక్ చేయడం కానీ, సో ప్రతి ఒక్కటి ఇంటర్నల్గా సొల్యూషన్స్ క్రియేట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇంకా కోడింగ్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా కానీ ఈజీగా దీన్ని స్టార్ట్ చేయొచ్చు. సో ఇంతకు మించి ఇంకేం కావాలి మనకి. సో ఫ్యూచర్ రోల్స్ ఎలా ఉంటాయంటే, దీనికి చాలా రోల్స్ ఉంటాయి. పవర్ ప్లాట్ఫామ్ డెవలపరు, కన్సల్టెంట్, ఇంకా ఆటోమేషన్ కన్సల్టెంట్, కోపైలట్ స్టూడియో డెవలపరు, బిజినెస్ అప్లికేషన్స్ కన్సల్టెంట్, ఇక్కడ జస్ట్ కొన్ని రాశాను. సో మీరైతే ఈజీగా గూగుల్లో చూసినా, కోపైలట్ చూసినా, చాట్ జీపీటీ కానీ దేంట్లోనే మీరు చూడండి, ఈజీగా చాలా చాలా ఈ గ్రోత్ అనేది ఉంటుంది. సో రియాలిటీ ఏంటంటే ఫ్యూచర్ డెవలపర్ అంటే జస్ట్ ఓన్లీ హెవీ కోడింగ్ కాదు, బిజినెస్ ప్రాబ్లమ్స్ని టెక్నాలజీతో సాల్వ్ చేయగలిగే పర్సన్. సో ఫైనల్గా మనం ఏం తెలుసుకోవాలి ఈ వీడియో నుంచి అని అంటే, లే ఆఫ్ అనేది అవాయిడ్ చేయడానికి 100% గ్యారంటీ ఫామ్లా ఉండదు. బట్ మనం ఏం చేయొచ్చు అని అంటే, కంటిన్యూస్గా మనం నేర్చుకోవాలి, ఎప్పటికప్పుడు అప్డేటెడ్ ఉండాలి, ఏఐని అడాప్ట్ చేసుకోవాలి, మల్టిపుల్ స్కిల్స్ని బిల్డ్ చేసుకోవాలి, బిజినెస్ని అర్థం చేసుకోవాలి, మీ విజిబిలిటీని ఇంక్రీజ్ చేసుకోవాలి, మీ నెట్వర్క్ని పెంచుకోవాలి, మెయింటైన్ చేయాలి, ఇంకా మీ కెరియర్ రెడీగా ఎప్పటికప్పుడు ఉండేటట్టు మీరు రెడీగా ఉండాలి. ఇక ఫైనల్గా కంపెనీలో సేఫ్ ఎంప్లాయీ అవ్వాలి అని అంటే
ఓన్లీ ఎక్స్పీరియన్స్ సరిపోదు, అప్డేటెడ్ స్కిల్స్ ఉండాలి, ఏ నాలెడ్జ్ ఉండాలి, బిజినెస్ అండర్స్టాండింగ్ ఉండాలి, అడాప్టబిలిటీ ఉండాలి. ఇవన్నీ ఉన్న వాళ్ళే సేఫ్ ఎంప్లాయీస్ అవుతారు. ఫ్యూచర్లో విన్నర్ అంటే టెక్నాలజీ చేంజ్ నుంచి భయపడే వాళ్ళు కాదు, టెక్నాలజీని యూజ్ చేసి వాల్యూ క్రియేట్ చేసే వాళ్ళు. సో ఎప్పుడైనా మీరు ఇవన్నీ లేని వాళ్ళందరూ రిస్కీ జాబ్స్లో ఉన్నట్టే. సో నేను చెప్పాను కదా సేఫ్ ఎంప్లాయీ అంటే ఎవరు అనేది, వీళ్ళు సేఫ్ ఎంప్లాయీస్. ఇవి కాని వాళ్ళు అందరూ రిస్కీ జాబ్స్లో ఉన్నట్టే. సో అందుకే మనం ఎప్పుడు సేఫ్ జాబ్స్లో మనం ఉండాలి. ఆల్ ది బెస్ట్. చూశారు కదా, ఈ విధంగా ఈ 7 స్టెప్స్, 7 హ్యాబిట్స్ మీరు కనుక ఫాలో అయితే ఖచ్చితంగా మీ జాబ్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, మీ ఫ్యామిలీకి మీరు ప్రొటెక్షన్ ఇవ్వచ్చు. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఉందో ఖచ్చితంగా కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. అలాగే ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేయండి. సో ఈ వీడియోని తప్పకుండా ఐటీలో వర్క్ చేస్తున్న మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఈ సిరీస్ని కంప్లీట్గా ఇంత దూరం తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే నెక్స్ట్ ఏ వీడియో కావాలో మీ క్వశ్చన్స్ కూడా కింద కామెంట్లో మెన్షన్ చేయండి. నేను ప్రతి ఒక్క కామెంట్ని చూస్తాను అండ్ ఏది ఎక్కువ కామెంట్స్ వస్తుందో దాన్ని చూసి నెక్స్ట్ వీడియో ఏం చేయాలి అనేది నేను డిసైడ్ చేస్తాను. సో మీరు కూడా, మీకు కోడింగ్ లేకుండా మీరు కూడా డెవలపర్గా మారాలి అండ్ డెవలపర్స్ అయితే మనకి చాలా ఫ్యూచర్ అనేది బాగుంటుంది కాబట్టి, సో మీరు కూడా కోడింగ్ లేకుండా డెవలపర్గా మారాలి అని అనుకుంటే మీ అందరి కోసం నేనైతే ఫుల్ మైక్రోసాఫ్ట్ పవర్ ప్లాట్ఫామ్ కోర్స్ని డిజైన్ చేశాను. డీటెయిల్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. I will see you in the next video.